సబ్జెక్ట్ కన్నా కామన్ సెన్స్ కూడా ఉండాలి కదండి. కామన్ సెన్సే ఎక్కువ ఉంటుంది ఇందులో. అదే ఇందులో జాతకంలో నేను జనరల్ హింట్స్ అని ఒకటి రాశాను, నా వెబ్సైట్ లోనే ఉంటుంది జనరల్ హింట్స్. అందులో ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 9 planets, 12 రాశిస్, 12 భావాస్, 27 స్టార్స్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్ని అయినాయి? అన్ని నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? లేవు. అన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ నెంబర్ పర్మిటేషన్ కాంబినేషన్స్ వస్తాయి. ఉన్న పాపులేషన్ అంతా 1/4 అది ఇది ఉంది. అన్ని పర్ చార్ట్స్ లేవు అసలు, అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ లో ఎవరికి ఏం జరుగుతుంది అనేది చూసి చెప్పాలి. ఆ టైంకి చూసేటప్పుడు మీరు ఒక క్యాండిడేట్ వస్తాడు, వాడి జెండర్ ఏమిటి, ఆడ మగ, వయసు ఏమిటి, మీరు చూస్తున్న సబ్జెక్ట్ ఏంటి, ఆరోగ్యం చూస్తున్నారా, చదువు చూస్తున్నారా, ఉద్యోగం చూస్తున్నారా, పెళ్లి చూస్తున్నారా, ఇల్లు కట్టుకోవడం చూస్తున్నారా, వేరే చూస్తున్నారా, వేరే చూస్తున్నారా, మీరు చూసే 12 భావాల్లో ఏ భావం చూస్తారు, దాని తగ్గ వయసు ఏంటి వాడికి. 3 సంవత్సరాల వయసు వాడికి వివాహ యోగం వస్తుంది, 30 ఏళ్ల వాడికి వస్తుంది, 70 ఏళ్ల వాడికి వస్తుంది. ఎవరికి అవుతుంది పెళ్లి? ఆ వయసు ఉండాలి. అక్కడ కామన్ సెన్స్, అది కామన్ సెన్స్ అక్కడ. అందుకని కామన్ సెన్స్ ఈజ్ ఎసెన్షియల్. పుస్తకాలు చెప్పినట్టు ఉంది కదా అంటే 3 ఏళ్ల వాడికి ఎక్కడవుతుంది అంటే మన కవులు సమర్థించుకోవటం అంటే కవిత్వం ఎక్కడో పుట్టుంటుందండి అప్పుడు అంటాడు. ఇవన్నీ మామూలు చిట్ చాట్ అనమాట.